కరీంనగర్ రూరల్లో పర్యటిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కు నిరసన సెగ తగిలింది. పంట పొలాలకు సాగునీరు ఇవ్వాలంటూ ముగ్దంపూర్ రైతులు అడ్డుకున్నారు. వర్షాలు పడకపోవడంతో నీళ్లు రాలేదని, నన్నేం చేయమంటారంటూ మంత్రి ఎదురు ప్రశ్నలు వేశారు. తనను అడ్డుకోమని ఎవరు పంపారంటూ రైతులపైకి మంత్రి పొన్నం చిందులేశారు. అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పుడు మేడిగడ్డ 2 పిల్లర్లని మాట్లాడుతుంటే ఆయనకు ఉన్నటువంటి అవగాహన ఎంత ఉన్నదో అర్థమవుతా ఉంది. ప్లస్ కనీసం ఏ బుద్ధి జ్ఞానం ఉన్న రాజకీయ నాయకుడు, అది కేసీఆర్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, కాంగ్రెస్ వల్ల కరువు వచ్చిందంటే దానికంటే దుర్మార్గం లేదు. సెప్టెంబర్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. సెప్టెంబర్లో వర్షాలు పల్లె, రెయిన్ఫాల్ పర్సెంటేజ్ తీసుకోండి. ఈరోజు ఉన్నటువంటి ప్రాజెక్టు లోపల ఉన్నటువంటి పర్సెంటేజ్ను అక్కడ ఉన్నటువంటి నిల్వల్ని తీసుకోండి. అవన్నీ ఏం చేయకుండా కాంగ్రెస్ వల్ల కరువు వచ్చిందని మాట్లాడితే దానికంటే ఇంకొక అవివేకం లేదు. కాంగ్రెస్ తప్పకుండా రైతులను ఏ విధంగా ఆదుకోవాలో, ఉన్న నీళ్ళలో ఏ విధంగా రైతాంగానికి సరైన విధంగా వ్యవసాయం నష్టం జరగకుండా చూడాలో చర్యలు తీసుకుంటుంది. తప్పకుండా ఆ ప్రయత్నంలో రైతులను భరోసాగా ఉండమంటున్నాం. రైతులకు సంబంధించి వీలైనంత వరకు సహకారం చేసే ప్రయత్నం చేస్తాం.